హైదరాబాద్ డీజీపీ కార్యాలయం దగ్గర బీజేపీ ఆందోళన చేపట్టింది. దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. మక్తల్లో బీజేపీ అభ్యర్థి మహదేవ్ ఆత్మహత్యపై నిరసనకు దిగింది. డీజీపీ కార్యాలయంలోకి దూసుకెళ్లేందుకు యత్నించడంతో అక్కడ వాగ్వాదం జరిగింది. రేపు మున్సిపల్ ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి. అందులో ముఖ్యమంత్రి గారు సొంత జిల్లాలోనే ఈరోజు అనేక రకాలుగా దౌర్జన్యాలు చేస్తా ఉన్నారు. ఆ ఎన్నికల్లో ఈరోజు కిడ్నాప్ చేస్తా ఉన్నారు. బీజేపీ అభ్యర్థి ఈరోజు సూసైడ్ చేసుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి గారు సొంత జిల్లాలో దౌర్జన్యము, దోపిడీ, కిడ్నాప్లు, డబ్బులు వంచడాలు, ఈ రకంగా అత్యాచారాలు చేస్తా ఉన్నారు. దీని మీద సవాళ్ళు తీసుకొస్తున్నాను. సభ ఖండించాల్సిందిగా కోరుతా ఉన్నాను. రేపు మున్సిపల్ ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి. అందులో ముఖ్యమంత్రి గారు సొంత జిల్లాలోనే ఈరోజు అనేక రకాలుగా దౌర్జన్యాలు చేస్తా ఉన్నారు. ఆ ఎన్నికల్లో ఈరోజు కిడ్నాప్ చేస్తా ఉన్నారు. బీజేపీ అభ్యర్థి ఈరోజు సూసైడ్ చేసుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి గారు సొంత జిల్లాలో దౌర్జన్యము, దోపిడీ, కిడ్నాప్లు, డబ్బులు వంచడాలు, ఈ రకంగా అత్యాచారాలు చేస్తా ఉన్నారు. దీని మీద సవాళ్ళు తీసుకొస్తున్నాను. సభ ఖండించాల్సిందిగా కోరుతా ఉన్నాను. Sir, in Telangana, the municipal elections are being taking place. I will give you time after this 0 hour and the question. One of our candidate, he committed suicide, sir, with the force of the concerned minister to withdraw from the election, and it belongs to the chief minister constituency, sir. That district belongs to chief minister. Please, I will give you time. Yes, sir, he is a tribal candidate, sir. No. He is a tribal candidate. You can candidate, a poor fellow. He is in the fray. He was asked to resign the chief minister and the concerned minister. Yesterday committed suicide. Tomorrow is the election, sir. Tomorrow is the election, sir. No. You so please. Sir, most unfortunate. You please. Sir. రేపు మున్సిపల్ ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి. అందులో ముఖ్యమంత్రి గారు సొంత జిల్లాలోనే ఈరోజు అనేక రకాలుగా దౌర్జన్యాలు చేస్తా ఉన్నారు. ఆ ఎన్నికల్లో ఈరోజు కిడ్నాప్ చేస్తా ఉన్నారు. బీజేపీ అభ్యర్థి ఈరోజు సూసైడ్ చేసుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి గారు సొంత జిల్లాలో దౌర్జన్యము, దోపిడీ, కిడ్నాప్లు, డబ్బులు వంచడాలు, ఈ రకంగా అత్యాచారాలు చేస్తా ఉన్నారు. దీని మీద సవాళ్ళు తీసుకొస్తున్నాను. సభ ఖండించాల్సిందిగా కోరుతా ఉన్నాను. హైదరాబాద్ డీజీపీ కార్యాలయం దగ్గర బీజేపీ ఆందోళన చేపట్టింది. మక్తల్లో బీజేపీ అభ్యర్థి మహదేవ్ ఆత్మహత్యపై నిరసనకు దిగింది. డీజీపీ కార్యాలయంలోకి దూసుకెళ్లేందుకు యత్నించడంతో అక్కడ వాగ్వాదం జరిగింది. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి రాజేష్ సిద్ధంగా ఉన్నారు. రాజేష్, ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి? గుడ్ ఈవినింగ్ శంకరి. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి నారాయణపేట జిల్లా మక్తల్ బీజేపీ 6వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి గిరిజన బిడ్డ ఎరుకల సామాజిక వర్గానికి సంబంధించిన మహదేవప్ప ఆత్మహత్య ఘటనపై పూర్తి వివరాలు అడిగేందుకు కూడా తెలంగాణ బీజేపీ ప్రయత్నం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఒకసారిగా తెలంగాణ డీజీపీ ఆఫీస్ కార్యాలయాన్ని భారతీయ జనతా పార్టీ నేతలు ముట్టడికి యత్నించారు. పెద్ద ఎత్తున బీజేపీ కార్యాలయంతో పాటు నాంపల్లి, గాంధీ భవన్, డీజీపీ ఆఫీస్ వరకు కూడా పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలతో ఒకసారిగా దద్దరిల్లింది. పోలీసులు బీజేపీ పార్టీ కార్యకర్తలను నిర్వహించేటువంటి ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా వారి ఎట్టి పరిస్థితుల్లో వినడం లేదు, నిర్వహించేందుకు కూడా వెనక్కి రావడం లేదు. సో ఈ నేపథ్యంలో ఒకవైపు పోలీసులు, ఇంకొక వైపు పార్టీ కార్యకర్తలతో డీజీపీ, తెలంగాణ రాష్ట్ర డీజీపీ కార్యాలయం అంతా కూడా దద్దరిల్లుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక పార్టీ, జాతీయ స్థాయి పార్టీకి సంబంధించినటువంటి నేత ఆత్మహత్య చేసుకోవడంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మౌనం వహించడం పట్ల కూడా పెద్ద ఎత్తున ఒకవైపు పార్లమెంట్ లో చర్చ చేయాలని చెప్పేసి కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భావిస్తున్నాడు. ఈ అంశాన్ని రేపు ఉదయం కూడా మున్సిపల్ ఎన్నికల సంబంధించినటువంటి హడావిడి అంతా కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో దీన్ని సీరియస్ గా తీసుకోవాలని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకొని రేపు ఎన్నికలకు వెళ్ళాలి. రేపు పోలింగ్ జరుగుతున్నటువంటి పీరియడ్ లో దీనికి సంబంధించినటువంటి ఇష్యూ అంతా కూడా పెద్ద ఎత్తున చేయాలని చెప్పేసి పార్టీ నాయకత్వం, పార్టీ నేతలందరూ కూడా ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా భారతీయ జనతా పార్టీ ఇచ్చినటువంటి పిలుపు ఏదైతే ఉందో ఆ పిలుపుని సీరియస్ గా తీసుకోవాలని చెప్పేసి రాష్ట్ర నాయకత్వం భావిస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలో ఒకవైపు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణను కూడా ఇరికించాలని చెప్పేసి రాష్ట్ర నాయకత్వం, భారతీయ జనతా పార్టీ భావిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. డీజీపీ ఆఫీస్ వద్ద పెద్ద ఎత్తున గందరగోళ పరిస్థితి నడుస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది శంకర్. రైట్, థ్యాంక్ యూ రాజేష్.